సో హలో వ్యూవర్స్, మరి ఈ వీడియోలో మనమైతే వాట్ ఈస్ హెడర్ ఫైల్ అనే దాని గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ నేను చెప్పబోయే టర్మ్స్ ఏవైతే ఉంటాయో కొన్ని అవి మీకు ప్రస్తుతం అర్థం కాకపోవచ్చు. అండ్ సిరీస్ లేదా ఈ కోర్స్ అనేది కంటిన్యూ అయ్యే కొద్దీ మీకు క్లారిటీ అనేది అయితే వస్తుందన్నమాట లాస్ట్కి. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఎ హెడర్ ఫైల్ అనేది చూద్దాం. సో మీకు ఫస్ట్ లైన్ ఒక ప్రోగ్రామ్ చూసినప్పుడు మీకు హ్యాష్ ఇంక్లూడ్ స్టూడియో .h అని చెప్పేసి ఒకటైతే కనిపించుంటుంది. సో దీన్నే మనం హెడర్ ఫైల్ అంటాం. సో హెడర్ ఫైల్ అంటే ఏంటంటే నథింగ్ బట్ టెక్స్ట్ ఫైల్ విచ్ ఈజ్ ఎండింగ్ విత్ .h ఆర్ .hpp ఎక్స్టెన్షన్ అనమాట. సో దీంతో ఏదైతే ఎండ్ అవుతుందో దాన్నే మనం హెడర్ ఫైల్ అంటాం. మీరు ఎక్కడైతే చూడొచ్చు .h అని చెప్పి ఉంది. సో దీన్ని మనం ఏమంటాం అంటే ఎక్స్టెన్షన్ అంటాం. అండ్ ఫస్ట్ ఇది ఏదైతే ఉందో హ్యాష్ ఇంక్లూడ్, దీన్ని మనం డైరెక్ట్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి సో ఏంటన్నా ఇది యూస్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే, మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం అనుకోండి, ఏదో మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాం, దీనిలో మనకి ఫంక్షన్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి దేనిలో స్టోర్ అవుతాయి అంటే ఈ హెడర్ ఫైల్లో స్టోర్ అవుతాయి. సో ఈ హెడర్ ఫైల్ వాడడం ద్వారా ఈ బాడీలో ఏవైతే మనం రాసామో ప్రోగ్రామ్ అనేది దాన్ని యాక్సెస్ చేయడానికి ఈ హెడర్ ఫైల్ అనేది అయితే మనకైతే యూజ్ అయితే అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు హెడర్ ఫైల్లో టైప్స్ని అయితే మనమైతే చూద్దాం, అండ్ వాటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ ఒక 4 టైప్స్, లైక్ మెయిన్ 4 టైప్స్ గురించి చెప్పబోతున్నా. హ్యాష్ ఇంక్లూడ్, స్టూడియో.h ఒకటి, హ్యాష్ ఇంక్లూడ్, stdlib స్టడీ లైబ్రరీ.h ఒకటి, హ్యాష్ ఇంక్లూడ్ string.h ఒకటి, హ్యాష్ ఇంక్లూడ్ math.h. సో ఫస్ట్ దాని గురించి మనం మాట్లాడుకుంటే హ్యాష్ ఇంక్లూడ్ స్టూడియో.h ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ మనం బాడీలో ఉన్నప్పుడు, లైక్ ప్రోగ్రామ్ యొక్క బాడీలో మనం రాసినప్పుడు, లైక్ స్కాన్ఎఫ్ కానీ ప్రింట్ఎఫ్ కానీ, స్కాన్ఎఫ్ ప్రింట్ఎఫ్ ఇవి యూజ్ చేసినప్పుడు మనం పైన హెడర్ ఫైల్ని అయితే హ్యాష్ ఇంక్లూడ్ స్టూడియో.h అనేది యూజ్ చేస్తాం అనమాట. సో అదేవిధంగా హ్యాష్ ఇంక్లూడ్ stdlib.h అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే జనరల్ పర్పస్ ఫంక్షన్స్ యూజ్ చేసినప్పుడు stdlib.h అనేది యూజ్ చేస్తాం. సో జనరల్ పర్పస్ ఫంక్షన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే malloc, ఫ్రీ. సో మనకి దేనికైతే ఈ విధంగా మనకి బ్రాకెట్స్ వస్తాయో దాన్ని మనం ఫంక్షన్ కింద అయితే తీసుకుంటాం అనమాట. సో malloc, ఫ్రీ, అదేవిధంగా రియలాగ్ కానీ క్యాలాగ్ కానీ ఇవన్నీ వీటిలో ఏది యూజ్ చేసినా మనం stdlib.h అనేదాన్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి string.h. స్ట్రింగ్ అంటే ఇలా కాదు, సింపుల్గా చెప్పాలంటే సెంటెన్స్ అనుకోండి, అది కాంబో ఆఫ్ వర్డ్స్ అయినా అయ్యుండొచ్చు, లేదంటే నెంబర్స్ అయినా అయ్యుండొచ్చు, లేదా బోత్ అయ్యుండొచ్చు. సో స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటే strcpy అంటే స్ట్రింగ్ కాపీ అంటే మీకు నెక్స్ట్ దాంట్లో నేర్చుకుంటారు, లేకపోతే strlen స్ట్రింగ్ లెంత్ అంటే మనం రాసిన సెంటెన్స్ యొక్క లెంత్ ఎంతైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫంక్షన్ అనమాట ఇది. సో ఇటువంటి str అని చెప్పేసి ఫంక్షన్స్ ఎప్పుడైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసినప్పుడు మనం పైన ఫస్ట్ లైన్లో హ్యాష్ ఇంక్లూడ్ string.h అని చెప్పి అయితే యూజ్ చేస్తాం. సో అదేవిధంగా హ్యాష్ ఇంక్లూడ్ math.h అనేది అయితే ఎప్పుడు యూజ్ చేస్తామంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ వాడినప్పుడు. సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అంటే కాస్ ఎక్స్ కానీ, కాస్ థీటా కానీ,
సైన్ టీటా కానీ ఈ విధంగా మనం టీటాల్లో ఉన్న వాడినప్పుడు మనకి హ్యాష్ ఇంక్లూడ్ మ్యాథ్ డాట్ హెచ్ అనే దాన్ని మనం అయితే యూజ్ అయితే చేస్తాం. సో ఒకే హెడర్ ఫైల్ రాయాలంటే లేదు, మల్టిపుల్ హెడర్ ఫైల్స్ రాసుకోవచ్చు. అది మీ ప్రోగ్రామ్ బట్టి, సో మీరు యూజ్ చేసిన దాన్ని బట్టి మీరు పైన హెడర్ ఫైల్స్ అనేవి అయితే ఇస్తారనమాట. ప్రతి దానికి ఏంటంటే ఇది కామన్. దాని తర్వాత మీరు వాడే దాన్ని బట్టి మీరు హెడర్ ఫైల్ దీని కింద లైన్లో మళ్ళీ రాయడం అనేది అయితే జరుగుతుంది. సో ఇది హెడర్ ఫైల్స్ గురించి అయితే. సో నెక్స్ట్ సెక్షన్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై.